తమిళనాడు ముఖ్యమంత్రి ఇంగ్లీషులో నిష్ణాతుడు అయినా కూడా మాతృభాష తమిళంలోనే అక్కడ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతోటి వాళ్ళు స్పీచ్ ఇచ్చింది. పుతిన్ రష్యా దేశ అధిపతి ఎక్కడ పోయినా రష్యాలోనే మాట్లాడతాడు. చైనా దేశ అధ్యక్షుడు ఎక్కడ పోయినా చైనీస్ భాషలో మాట్లాడతాడు. జపాన్ దేశ అధ్యక్షుడు ఎక్కడ పోయినా జపాన్ భాషలో మాట్లాడతాడు. కొరియా దేశ అధ్యక్షుడు కూడా కొరియా దేశ భాషలో మాట్లాడతాడు. అంటే మాతృభాషలోనే మాట్లాడతారు. అంటే ఇంగ్లీష్ రాకుంటే వాళ్ళు పరిపాలన దక్షులు కాదా? ఇంగ్లీష్ వస్తేనే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ వస్తుందా? ఇంగ్లీష్ నేర్చుకొని వెలగబెట్టి ఎంత బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేషన్ చేసిరో ఈ 10 సంవత్సరాల్లో మనం చూసినాం కదా అధ్యక్ష. మా రేవంత్ రెడ్డి గారు గ్రామీణ తెలంగాణలో చదువుకున్నాడు. డిగ్రీ ఇంటర్మీడియట్ అక్కడనే వనపర్తిలో చదువుకున్నాడు. మాతృభాషలో చదువుకున్నాడు. కానీ గొప్ప పరిపాలనా దక్షుడు. అందుకే పోయిన మొదటి విజిట్లోనే 40,000 కోట్ల రూపాయల MOU తోటి మా శ్రీధర్ బాబు గారు వారు వచ్చి తెలంగాణకే ఈరోజు గర్వకారణమైనరు. ఇది చెప్పడానికి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా నేను సంతోషపడతా ఉన్నా.